సార్ నమస్తే అండి. సార్ చెప్పండి. ఏం పేరు మీ పేరు? నా పేరు శ్రీనివాస్ అండి. ఏం చేస్తుంటారు సార్? నాది వ్యాపారం సార్, సప్లైర్స్, క్యాటరింగ్, డెకరేషన్స్. ఓకే సార్, ఇప్పుడు విశాఖ కేంద్రంగా చేసుకుని గూగుల్ సంస్థ అతిపెద్ద డేటా సెంటర్ని అయితే ఇక్కడ ఏర్పాటు చేయబోతోంది. దానికోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కూడా ఒప్పందం కుదుర్చుకుంది. గూగుల్ డేటా సెంటర్ విశాఖ రాబోతుందని తెలియగానే ఏమనిపించింది మీకు? చాలా బాగుందండి. ఎందుకంటే ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి ఏదో దేశాలు తిరుగుతున్నారు. అదేదో మన దగ్గర మన విశాఖపట్నంలోనే బాగుంది కదా. చాలా బాగా ప్లాన్ చేశారు ఆయన. చాలా బాగుంది. చాలా మంది ఉద్యోగాలు వస్తాయి. చాలా చక్కగా ఉంది. అంటే విశాఖ వేదికగా ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ కనుక ఏర్పాటైతే ప్రత్యక్షంగా పరోక్షంగా 2 లక్షల మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు అయితే వస్తాయి. మీలాంటి చిరు వ్యాపారులు ఎవరైతే ఉంటారో వారు కూడా డెవలపింగ్ ఉంటది, మాకు డెవలపింగ్ ఉంటది, వాళ్ళు కూడా ఉద్యోగాలు వస్తాయి. విశాఖపట్నం అంటే వదిలి వెళ్లే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, కానీ మన దగ్గర వస్తుందని చెప్పేసి చాలా ఆనందం కూడా ఉంది. మా ఇంట్లో వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అమెరికా వెళ్లే వాళ్ళు, మా చెన్నైలో ఉన్నారు, చైనా వాళ్ళలో ఉన్నారు. అంటే మా ఫ్యామిలీ అంటే వాళ్ళందరూ కూడా విశాఖపట్నం వచ్చేస్తాం, ఇంకెందుకు మాకేం ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి వాళ్ళు కూడా ఆనందపడుతున్నారు. అమ్మ నమస్తే. అమ్మ ఏం పేరు మీ పేరు? కరుణాకుమారి. ఏం చేస్తుంటారు? నేను ప్రస్తుతానికి బేకరీ షాప్ లో క్యాషియర్ గా చేస్తున్నాను. ఓకే. జీవీఎంసీలో సీనియర్ అసిస్టెంట్ గా చేసి రిటైర్డ్ అయ్యాను. ఓకే. విశాఖకి ఇప్పుడు గూగుల్ సంస్థ అతిపెద్ద డేటా సెంటర్ అయితే తీసుకురాబోతోంది. ప్రభుత్వంతో ఒప్పందాలు కూడా కుదుర్చుకుంది. విశాఖకి గూగుల్ డేటా సెంటర్ రాబోతుందని తెలియగానే మీకు ఏమనిపించింది? చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఉపాధి కలుగుతుంది పిల్లలు చదువుకోవటానికి. తర్వాత మన పిల్లలు విదేశాలకు వెళ్లకుండా ఇక్కడ తల్లిదండ్రులను కూడా బాగా చూసుకోవడానికి అవకాశాలు కలుగుతాయి. తర్వాత సైబర్ నేరాలు అరికట్టవచ్చు. ఈ గూగుల్ సెంటర్ వల్ల దాని ద్వారానే అరికట్టడానికి అవకాశాలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వము నారా చంద్రబాబు నాయుడు గారి కృషి వల్ల ఇవి నెరవేరబోతున్నాయి. దీనికి మేము చాలా సంతోషిస్తున్నాం. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఈ 15 నెలల కాలంలో 12 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిగా వస్తే విశాఖ కేంద్రంగా 6 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిగా వచ్చాయి. విశాఖకి 6 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిగా రావడం మీద ఏమంటారు? కొత్త కొత్త సంస్థలు వస్తాయి, ఉద్యోగాలు ఇంకా ఎక్కువ పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. అది. సార్ నమస్తే అండి. నమస్తే. ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు జగన్నాథం అండి. ఏం చేస్తుంటారు? నేను ఎమర్జెన్సీ మెడిసిన్ చేశానండి. ఓకే. ఇప్పుడు ఎక్కడ ఉంటారు సార్ మీరు? ఇక్కడ ఎండాడ్లో ఉంటామండి. ఓకే. విశాఖ కేంద్రంగా గూగుల్ సంస్థ అతిపెద్ద డేటా సెంటర్ అయితే ఏర్పాటు చేయబోతుంది. అందుకోసం ప్రభుత్వంతో ఒప్పందాలు కూడా కుదుర్చుకుంది. గూగుల్ డేటా సెంటర్ విశాఖకి రాబోతుందని తెలియగానే మీకు ఏమనిపించింది? ఏమనిపించిందండి, మొన్న కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అశ్విని వైష్ణవ్ గారు, నిర్మలా సీతారామన్ గారు, చంద్రబాబు నాయుడు గారు గూగుల్ తాలూకా ప్రతినిధులతో ఢిల్లీ కేంద్రంగానే ఒప్పందం చేసుకున్నారు. అంటే దీని అర్థం ఏంటి? కేంద్ర ప్రభుత్వం కూడా ఇందులో ప్రధాన పాత్ర వహించి మన రాష్ట్రానికి ఏంటంటే ఒక తలమానికమైన పెట్టుబడిని తీసుకొస్తున్నారు. 1,700 కోట్ల రూపాయల పెట్టుబడి. అంటే ఇది మామూలు $15 బిలియన్. $15 బిలియన్ పెట్టుబడి అంటే ఇది మామూలు విషయం కాదు. పెట్టుబడి ఒక రకంగా మనకి చాలా ఉపయోగకరమైంది, విశిష్టమైంది అనుకొని మాట్లాడితే దీని ద్వారా వచ్చేటటువంటి ఉపాధి అవకాశాలు రానున్న రోజుల్లో ఇప్పుడు ఎక్కువగా కంప్యూటర్ సైన్స్. అంటే ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. ఈ గూగుల్ డేటా సెంటర్ తో పాటు చంద్రబాబు నాయుడు గారి పనితీరు గురించి కూడా ఒక విషయం మాట్లాడాలి. ఆయన హైటెక్ సిటీ, ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ కోసం ఆ రోజు మాట్లాడారు. ఐటీ డెవలప్మెంట్ కోసం ఆయన గత 20 ఏళ్ల క్రితం ఏదైతే పునాది వేశారో దాని తాలూకా ట్రాన్సిషన్, అంటే సమాజంలో వచ్చేటటువంటి పరివర్తన అనేది మనం ఈ రోజు చూసాం. చాలా మంది పిల్లలు కొన్ని కుటుంబాల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా రాణిస్తూ ఎన్నో కుటుంబాలకి ఆర్థికంగా అది ఆలంబన అయింది, ఈ రోజు ఊతం ఇచ్చింది. అట్లాగే అదే రకమైనటువంటి మార్పు ఈ రోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ డేటా సెంటర్ ద్వారా ఈ డేటా ట్రాన్స్మిషన్, అంటే మొత్తం నాకు తెలిసి మొన్న చదివాను నేను పేపర్లో, ఆసియా ఖండంలోనే ఇది బిగ్గెస్ట్ డేటా సెంటర్ అని చెప్పి ఐ హావ్ గాన్ త్రూ ద న్యూస్ పేపర్స్. దీని ద్వారా ఏంటి, ఇక్కడి నుంచి సముద్ర గర్భం గుండా కేబుల్స్ వేసి ఇది ఆస్ట్రేలియా వరకు, ఇటు ఫిలిప్పీన్స్ వరకు, అటు ఇండోనేషియా, దాదాపు 14 దేశాల వరకు ఇక్కడి నుంచే డేటా ట్రాన్స్మిషన్ అన్నది ఉంటుందని, దాని ద్వారా వచ్చేటటువంటి ఉపాధి అవకాశాలు మన రాష్ట్రానికే తలమానికం అయ్యి భవిష్యత్ తరాలకి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అనిపిస్తుందండి నాకు. ఇదైతే ఎప్పుడైతే ఇది తీసుకున్నారో
ఇది మాత్రం ఒక చారిత్రకమైనటువంటి ఒప్పందం అవుతుంది భారతదేశానికి, అలాగే ఆంధ్రప్రదేశ్కి కూడా ఇది ఎంతో మేలుగా ఉంటుంది, ఉపయోగపడుతుంది అన్నది నా అభిప్రాయం అండి. సార్, ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి అక్షరాల 15 నెలలు పూర్తయింది. ఈ 15 నెలల కాల వ్యవధిలోనే రాష్ట్ర వ్యాప్తంగా 12 లక్షల కోట్ల రూపాయలు మేర పెట్టుబడులు అయితే రాబట్టింది. అలాగే 6 లక్షల కోట్ల రూపాయలు కేవలం విశాఖ కేంద్రంగా పెట్టుబడులు అయితే వచ్చాయి. అందులో 3 లక్షల కోట్ల రూపాయలు చూసుకున్నట్లయితే కేవలం ఈ డేటా సెంటర్ల రూపంలో రాబోతూ ఉన్నాయి. విశాఖకి ఇంత పెద్దపీట వేస్తూ ఉన్నారు, ఏమనిపిస్తుంది సార్? ఏమనిపిస్తుందండి, ఇందాక మీకు చెప్పినట్లు ఏంటంటే ఒకప్పుడు హైదరాబాద్ ఎలా ఉండేది, ఎలా మారింది. అలాగే రేపు పొద్దున్న అక్కడ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ బాగా పెరగటం వలన ఎక్కువగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు వచ్చాయి. అలాగే ఇన్ని పెట్టుబడి వచ్చింది అంటే దీని ద్వారా ప్రత్యక్షంగా చాలా మంది ఉపాధి దొరుకుతుంది, పరోక్షంగా కూడా చాలా మంది అభివృద్ధి చెందుతారు. దాని ద్వారా కుటుంబం తాలూకా ఆర్థిక పరిస్థితి పెరుగుతుంది, కుటుంబం తాలూకా పరివర్తన అన్నది జరుగుతుందండి. అందరికీ కూడా ఇప్పుడు ఏముందండి, ప్రతిదీ కూడా డబ్బుతో ఉంది. కుటుంబానికి నెలకి ఒక 50,000 రూపాయల ఆదాయం వచ్చింది అంటే ఆ కుటుంబం మారుతుంది అంతే. ఇప్పుడు విశాఖపట్నంలో ఈ చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రాంతాలకి పెట్టుబడులు ఎప్పుడైతే నాట్ ఓన్లీ ఇప్పుడు డేటా సెంటరే కాదు, దాంతో పాటు దాని అనుబంధం అయినటువంటి సంస్థలు కూడా రేయాన్ ఏది పెట్టుబడి పెట్టారని చెప్పి అంటున్నారు. టుగెదర్ ఇవన్నీ వచ్చి ఎంత సామాజిక పరివర్తన జరుగుతుంది, అంతే ఆనందం కాదా? అంటే రాబోయేటువంటి రోజుల్లో విశాఖ నగరాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నగరంగా తీర్చిదిద్దుతామంటూ కూడా చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే మోదీ గారు వీళ్ళందరూ చెప్తూ ఉన్నారు. ఎలా చూడాలంటారు? దీన్ని ఏం చూడాలి, ఇది మనకు తాలూకా గొప్పతనం అనుకోవాలి, ఇది ఆనందపడాల్సిన విషయం. ఇది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి రేపు పొద్దున్న ఉండదు. అంటే భవిష్యత్తు అన్నది మనకు కనపడకపోవచ్చు, ఆ స్థాయిలో వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నారంటే వాళ్ళకి కనపడుతుంది. చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఎప్పుడో 2020 అన్నారు, దాని తాలూకా ఫలం ఇప్పుడు మనకి, కానీ ఆయన ఎప్పుడో దార్శనికత్వం ముందే చూశారు. అలాగే భవిష్యత్తులో మనం కూడా చూస్తామన్న ఆశ మాకైతే ఉందండి. ఇది చంద్రబాబు నాయుడు గారి తాలూకా దార్శనికతకి నిదర్శనం ఇది. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా ఎలక్షన్ మేనిఫెస్టో, ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో చెప్తా ఉండేవారు నాలెడ్జ్ ఎకానమీ అని. ఆ నాలెడ్జ్ ఎకానమీకే ఇది ప్రతిరూపం. ఇది దానికి తాలూకా ఫలం ఇది తర్వాత ప్రజల జీవితాల్లోకి వస్తుందని మేమైతే బలంగా నమ్ముతున్నాం, వస్తుందని ఆకాంక్షిస్తాం. ఏం పేరు మీ పేరు? మాధవరావు. ఏం చేస్తుంటారు? మిఠాయి వ్యాపారం. ఓకే, విశాఖ కేంద్రంగా గూగుల్ డేటా సెంటర్ అయితే రాబోతోంది. అది ఏషియాలోనే బిగ్గెస్ట్ డేటా సెంటర్. అసలు గూగుల్ సంస్థ ఇక్కడ డేటా సెంటర్ని ఏర్పాటు చేయబోతుందని మీకు తెలియగానే ఏమనిపించింది అన్న? చాలా సంతోషం అనిపించింది. డేటా సెంటర్ రావడం వల్ల విశాఖ అభివృద్ధి జరుగుద్ది, ఉద్యోగ అభివృద్ధి జరుగుద్ది, చదువుకున్న వాళ్ళకి ఉపాధి జరుగుద్ది, తల్లిదండ్రులు సంతోషిస్తారు. ఓకే, అంటే నిజంగా ఇప్పటి వరకు విశాఖలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్లు కానీ, పోస్ట్ గ్రాడ్యుయేట్లు కానీ వారి ఉద్యోగ అవకాశాల కోసం ఇతర రాష్ట్రాలకి, అంటే హైదరాబాద్ కానీ, లేదంటే బెంగళూరు కానీ, చెన్నై కానీ, ముంబై కానీ, ఢిల్లీ కానీ ఇలా వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మాత్రం ఈ గూగుల్ డేటా సెంటర్ తర్వాత చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా విశాఖ కేంద్రంగా పనులు ప్రారంభించబోతూ ఉన్నాయి. ఇక్కడ పెద్ద ఎత్తున విద్యార్థులకి, గ్రాడ్యుయేట్కి, పోస్ట్ గ్రాడ్యుయేట్లకి ఉద్యోగ అవకాశాలు అయితే దక్కుతాయి. అది తెలిసిన వెంటనే ఏమనిపించింది మీకు? చాలా సంతోషం అనిపించిందండి. తల్లిదండ్రికి దూరంగా, ఫ్యామిలీకి దూరంగా వెళ్ళి దూరంగా ఉద్యోగం చేసే ప్రజలందరికీ ఉద్యోగ లబ్ధి పొందుతారు. దగ్గరగా ఉంటే చాలా బాగుంటుంది. అందరికి సంతోషించవలసిన విషయం. ఓకే, అంటే రాష్ట్ర వ్యాప్తంగా 12 లక్షల కోట్ల రూపాయలు ఇప్పటి వరకు పెట్టుబడుల రూపంలో వస్తాయి. ఈ 15 నెలల కాలంలో కేవలం విశాఖ కేంద్రంగా 6 లక్షల కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు వచ్చాయి. డేటా సెంటర్ల రూపంలో 3 లక్షల కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు వచ్చాయి. కేవలం గూగుల్ సంస్థే 1,30,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టబోతోంది. ప్రత్యక్షంగా పరోక్షంగా 1,80,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలను ఇవ్వబోతోంది. ఎలా చూడాలి? మంచి ఆలోచన అన్న. డెవలప్ అవుద్ది, విశాఖపట్నం డెవలప్ అవుద్ది, మన ఏరియా డెవలప్ అవుద్ది, మన ఆంధ్ర డెవలప్ అవుద్ది. చాలా బాగుంటుంది. ఓకే, అంటే మీరు అంటే ఇప్పటి వరకు అంటే చదువుకొని ఉండడం వల్ల, అలాగే అప్పుడు ఉద్యోగ అవకాశాలు దొరకపోవడం వల్ల, లేకపోతే మీరు నైపుణ్యం వల్ల మిఠాయి వ్యాపారం చేస్తూ ఉన్నారు, రాణిస్తూ ఉన్నారు. మీ కొడుకులు అంతకంటే మంచి పొజిషన్లో ఉండాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటూ ఉంటారు. ఇప్పుడు విశాఖ వేదికగా ఎన్నో సాఫ్ట్వేర్ సంస్థలు అయితే రాబోతూ ఉన్నాయి. సో అది మంచిదా కాదా? చాలా మంచిదన్న, చాలా మంచిది. ఓకే, అయితే ఇప్పుడు విశాఖ కేంద్రంగా గూగుల్ డేటా సెంటర్ వస్తే దానివల్ల ఇక్కడ పర్యావరణం దెబ్బతింటుందని,
ఇక్కడ కరెంటు కోతలు వచ్చేటువంటి అవకాశం ఉందని, అలాగే నీటి ఎద్దడి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది రాబోయేటువంటి రోజుల్లో అంటూ ఈ అభివృద్ధిని ఉద్దేశించి దీని మీద ఆరోపణలు చేస్తున్నారు వైకాపా నేతలు. దాన్ని ఎలా చూడాలంటారు సార్? దానికి ఇంజనీర్లు అండి, చదువుకున్న వాళ్ళని, గవర్నమెంట్ అన్ని అన్ని రంగాలను ఆలోచించే నిర్ణయం తీసుకుంటుంది. ఏ ఆలోచన లేకుండా తొందరపడి నిర్ణయం తీసుకోలేదని నా ఉద్దేశం. థ్యాంక్ యూ.